నమస్తే అండి. నా పేరు శిరీషాబాయి, చిలకలూరుపేట నియోజకవర్గం, సుగాలి కాలనీ. నేను ఏ గవర్నమెంట్ కి వ్యతిరేకతని కాను, ఏ ప్రభుత్వానికి కూడా నేను వ్యతిరేకని కాను. నేను మీ అందరికీ తెలియపరచాల్సింది ఒక విషయం ఉందండి. నేను ఏదైతే 15వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లటం మాట వాస్తవమే. అది ఎందుకు వెళ్లానంటే, చిన్న పిల్ల 15 సంవత్సరాల పిల్ల మీద కేసు రాసి కూర్చోబెట్టారు. అది ఎందుకు రాశారు, ఎందుకు కూర్చోబెట్టారు, అది వివరణ కోరటం కోసం నేను, నాతో పాటు వచ్చిన ఒకతను రమేష్ అనే వ్యక్తి, అఖిల అనే ఒక అమ్మాయి నాతో పాటు వచ్చారు. మేము ముగ్గురం కలిసి స్టేషన్ కి వెళ్లిన మాట వాస్తవము. వెళ్లంగానే అక్కడ రిసెప్షన్ లో కూర్చొని ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ తో ఆ అమ్మాయి గురించి, ఏ అమ్మాయినైతే అరెస్ట్ చేసి కూర్చోబెట్టారో, కేసు ఫైల్ చేశారో ఆ అమ్మాయి గురించి అడగటం జరిగింది. ఏం మేడం, ఏం తప్పు చేసింది ఆ పిల్ల, ఎందుకు కేసు ఫైల్ చేశారు, చిన్న పిల్ల, ఆ పిల్లని సదరు అబ్బాయిలతో కూర్చోబెట్టారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడగటం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో సిఐ గారు స్టేషన్ లో లేరు. ఆ మేడం గారు సిఐ గారికి ఫోన్ చేసినట్టున్నారు. సిఐ గారు హుటాహుటిన స్టేషన్ కు వచ్చారు. వచ్చి రాగానే నా మీద విరుచుకుపడి నా ఫోన్ లాగేసుకుని నన్ను స్టేషన్ లో ఆడ నుంచోబెట్టేశారు. అక్కడ లోపల కూర్చోబెట్టండి ముందు, దీన్ని ఎవడొచ్చి అడుగుతాడో అది కూడా చూద్దాం అసలు అని చెప్పి నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో మీరు నన్ను అది ఇది అనొద్దు, నా పేరు శిరీష, పేరు పెట్టి పిలవండి అని చెప్పి నేను కూడా అనటం జరిగింది. ఇంకా అతనికి ఎక్కువగా కోపం వచ్చి నన్ను ఆడ నుంచోబెట్టేశారు. ఆ తర్వాత నేను సార్ కి ఫోన్ చేశా. ఎమ్మెల్యే గారికి కాల్ చేయంగానే సార్ రెస్పాండ్ అయ్యారు. సిఐ గారికి కాల్ చేసిన మాట వాస్తవమే. వెంటనే నన్ను పంపించారు, మరి కొద్దిసేపటికి బయటికి పంపించారు. కానీ దానికంటే ముందు నన్ను సిఐ గారు తన రూమ్ కి పిలిపించి నన్ను ఎలా పడితే అలా చాలా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడటం జరిగింది. అది ఏ ఆడపిల్ల కూడా భరించలేని విషయాలు, భరించలేని మాటలు అవి. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నన్ను తన మాటలతో హింసిస్తూ నన్ను ఎలా పడితే అలా మాట్లాడిన మాట వాస్తవమే. సిఐ గారు అంటున్నారు ఈరోజు, శిరీష అనే వ్యక్తి స్టేషన్ మీదకి, ఇప్పుడు నేను న్యూస్ చూశానండి, అది కూడా ఎవరో పెట్టారు, శిరీష అనే వ్యక్తి స్టేషన్ మీదకి ఇంతమంది మహిళల్ని తీసుకొని 15 మందినో 30 మందినో తీసుకొని స్టేషన్ మీదకి వచ్చింది అని చెప్తున్నారు కదా. నేను ఒక్కదాన్నే వెళ్లానా, నాతో పాటు ఒక ఇద్దరు వచ్చారు, అది కూడా వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలు. వాళ్ళని తీసుకొని వెళ్ళా. మన ఆడపిల్ల, కాలనీలో పిల్ల, చిన్న పిల్ల, ఏం జరిగిందో వెళ్లి అడిగి ఆ పిల్లని మాట్లాడి తీసుకొని వెళ్దాము అని చెప్పి వెళ్లాము. వాళ్ళని తీసుకొని వెళ్లిన మాట వాస్తవమే. కానీ ఏదైతే 15 మంది ఉన్నారు, 30 మంది వచ్చారు, అందుకనే నేను స్టేషన్ మీదకి దాడి చేసింది, నేను అలా మాట్లాడాను అని సిఐ గారు చెప్తున్నారు. సదరు వ్యక్తులు ఎవరో చెప్తున్నారంట. అది ఎంతవరకు వాస్తవం అనేది అక్కడ ఉన్న స్టేషన్ లో సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే అది అందరికీ అర్థమవుతుంది, అది ఎంతవరకు వాస్తవం అనే విషయం అది అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, నేను తెలుగుదేశం పార్టీలో కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నా. కాలనీలో ఏ సమస్య వచ్చినా చిన్న చితక విషయాలకి వెళ్లి మాట్లాడొస్తాను. నేను అలాగే అదే చనువుతో ఆ రోజు కూడా స్టేషన్ కి వెళ్లి సిఐ గారితో మాట్లాడి తన్ని తీసుకొద్దాము, ఏం జరిగిందో తెలుసుకొని తన్ని తీసుకొద్దాము అని వెళ్లాలే గాని నేను గొడవ పట్టానికో లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా నేను వాదించడానికో నేను వెళ్లలేదు. సరే అండి, నేను చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడాను, వాదించాను అనుకోండి, నా మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోండి, నేను కాదన్ను. రేపు కూడా నేను చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాను, అక్కడ మాట్లాడాను, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నాను అని మీరు గనక నమ్మితే, నిరూపించగలిగితే అక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, స్టేషన్ బయట ఉంది, స్టేషన్ లోపల రిసెప్షన్ లో ఉంది, సిఐ గారి రూమ్ లో ఉంది, సిఐ గారి రూమ్ బయట ఉంది. ఇది గనక నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష వేసినా నేను తలదించుకొని ఆ శిక్షని అనుభవిస్తాను. 365 రోజులు కూడా స్టేషన్ లో కూర్చోటానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉన్నాయో నేను సిఐ గారితో రాంగ్ గా మాట్లాడానా లేకపోతే సిఐ గారు నాతో రాంగ్ గా మాట్లాడారా అనే విషయం బయటకు వస్తుంది. నేను కేవలం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, వెళ్లి అడగాలి, ప్రశ్నించాలి అనే ఉద్దేశంతోనే నేను వెళ్లి మాట్లాడానులే గాని నేనేదో సిఐ గారిని వల్గర్ గా మాట్లాడాలి, అక్కడ బ్యాడ్ గా బిహేవ్ చేయాలి అని నేనైతే వెళ్ళలా. నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం కావచ్చు, లోకేష్ గారి మీద ఉన్న అభిమానం కావచ్చు, వారి మీద ఉన్న అభిమానంతో నేను తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది, సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదే అధికారంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేషన్ లో ఉన్నప్పుడు కూడా, ఆయన్ని జైల్లో వేసినప్పుడు కూడా నేను ఇలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించాను ఆ రోజు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాను. ఆ రోజు కూడా ప్రశ్నించాను నేను. ఈ రోజు నా కాలనీలో నా వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వచ్చింది చేసిందంటే నేను ప్రశ్నిస్తా. ఎందుకంటే ఈ రోజు నేను నా సంఘంలో, నా జాతిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనే ఒక సంఘంలో ఒక మహిళా నాయకురాల్లాగా పనిచేస్తున్నాను. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, లేకపోతే ఒక ఆడపిల్ల సమస్యలో ఉంది అంటే వెళ్లి అడగాల్సిన బాధ్యత నాకుంది. అదే బాధ్యతతో నేను వెళ్లటం జరిగింది. ఇది ఎంతవరకు నిజం అనేది మీ అందరికీ తెలియాలంటే ఆ సీసీ ఫుటేజ్ తీయండి ఒకసారి బయటికి. నేను ఎంతమందితో స్టేషన్కి వెళ్లాను, లేకపోతే సిఐ గారు వచ్చి రాగానే నన్ను తప్పుగా మాట్లాడారా, నాతో రాంగ్ గా బిహేవ్ చేశారా అనేది మీ అందరికీ తెలుస్తుంది. ఒక ఆడపిల్లని వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా హింసించినప్పుడు అది ఎంత బాధ ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసండి. నేను సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఆడపిల్లని. ఈ రోజు నేను ఆ సిఐ గారు తప్పు చేశారు అని చెప్పి అడగటానికి వెళ్తే అందరూ నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నన్ను తప్పుడుదాన్ని అంటున్నారు. ఈ రోజు నేను ఆ సిఐ గారు చేసింది తప్పు, నాతో తప్పుగా బిహేవ్ చేశారు, తప్పుగా మాట్లాడారు, నా తప్పు ఏమీ లేదు అని బయటికి వచ్చి అడుగుతుంటే, ప్రశ్నిస్తుంటే అందరూ నన్ను విమర్శిస్తున్నారు, నేను తప్పుడు దాన్నని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు సార్. నేను ఏదైనా తప్పు చేస్తే నేను ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఏదైతే సీసీ ఫుటేజ్ ఉన్నదో అది బయటికి తీపిచ్చండి. అది తీస్తే నేనేం చేశాను, సిఐ గారు ఏం చేశారు అనేది బయటికి వస్తుంది. నేను వేరే ఏదో విషయంలో అడగటం కోసం నేను స్టేషన్ కి వెళ్లాలే కానీ నేను గొడవ చేయటానికో లేకపోతే ఇంకేదో రభస చేయటానికో నేను వెళ్లలేదండి. అక్కడ నేను కాదు, స్టేషన్ లో వచ్చిన జనాలున్నారు, స్టేషన్ లో సిబ్బంది ఉన్నారు. ఒకసారి ఈ విషయాన్ని మీరందరూ కూడా, ఒక ఆడపిల్లగా నేనొచ్చి బయట పోరాడుతున్నాను, వీలైతే సపోర్ట్ చేయండి. ఇది ఎంతవరకు కరెక్టా రాంగా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అంతేలే గాని మీరు కూడా నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ, వ్యక్తిగతంగా మాట్లాడుతూ, నా క్యారెక్టర్ గురించి మీరు బ్యాడ్ గా మాట్లాడుతూ